జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపుగా 4 లక్షలు. ఈ 4 లక్షల ఓటర్లలో ముస్లిం ఓటర్ల సంఖ్య దాదాపుగా 1,00,000 నుంచి 1,20,000 దాకా ఉంటాయి. అంటే మొత్తం అన్ని ఓట్లలో 4 లక్షల ఓట్లలో దాదాపుగా 30% ఓట్లు ముస్లిం జనాభావే. కాబట్టి అందరూ కూడా ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు, ఆకట్టుకునేందుకు, ముస్లింని ఆకర్షించుకునేందుకు ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇంకా మిగిలినటువంటి ఎవరైతే కాంటెస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ అభ్యర్థులు కూడా ముస్లిం ఓట్లపైన ఫోకస్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్ టీవీ టీం కూడా ముస్లిం ఓట్లు ఎవరి వైపు వెళ్ళబోతున్నాయి, ఎవరి వైపు ముస్లింలు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా డీటెయిల్డ్గా సర్వే చేసింది. అయితే ఓవరాల్గా ఉన్నటువంటి ఆ 30% ముస్లిం ఓట్స్లో 50.9% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్కి 47.2% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉంటే, ఇక మిగిలినటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా 1.9% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. సో ఓవరాల్గా ఇది. బట్ డివిజన్ల వారీగా డీటెయిల్డ్గా డివిజన్ల వారీగా ముస్లిం ఓటర్లు ఎటువైపు అనుకూలంగా ఉన్నారు చూస్తే, ముందుగా బోరబండ డివిజన్ చూద్దాం. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్కు 55.81% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి 44.19% అనుకూలంగా ఉన్నారు. ఎర్రగడ్డ డివిజన్, ఎర్రగడ్డలో 47.14% బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి 52.86% అనుకూలంగా ఉన్నారు ముస్లిం ఓటర్లు. షేక్పేట్ డివిజన్, షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్కి 59.98% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి 35.9% అనుకూలంగా ఉన్నారు. రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి 44.05% అనుకూలంగా ఉంటే, 55.95% మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు ముస్లిం ఓటర్లు. వెంగళరావు నగర్ డివిజన్, వెంగళరావు నగర్ డివిజన్లో 35% ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 65% ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. యూసఫ్గూడ డివిజన్లో 26.1% ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే, 68% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సోమాజిగూడ డివిజన్లో బీఆర్ఎస్కి ముస్లిం ఓటర్లు 25% అనుకూలంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి 65% అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా టోటల్గా ఇది ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి 30% ముస్లిం ఓటర్లు డివిజన్ల వారీగా ఎవరెవరు ఎటువైపు ఉన్నారనేది ఇలా క్లియర్గా ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్ టీవీ టీమ్ డీటెయిల్ తెలుసుకుంది. సో ఓవరాల్గా ఉన్నటువంటి 30% ముస్లిం జనాభాలో, ముస్లిం ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 50.9% అనుకూలంగా ఉంటే, బీఆర్ఎస్కి 47.2%గా ఉన్నారు. ఇక మనం చూసాం డివిజన్ల వారీగా చూసాం, ఇటు జనరల్ ఓట్స్ తర్వాత ముస్లిం ఓట్స్ డీటెయిల్గా చూస్తే, సో అన్ని విషయాల్లో కూడా బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్కు మాత్రమే పోటాపోటీగా కనిపిస్తున్నారు.